శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. ధనస్సు రాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ధనస్సు రాశి వారికి వచ్చేటప్పటికి ఈ అక్టోబర్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది అన్నమాట. అంటే గత నెలలో కూడా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలిగారు. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత. ఈ యొక్క నెలలో కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి మార్పులు మరియు అదేవిధంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అది ఎలా ఉండబోతుంది ఈ యొక్క అక్టోబర్ నెలలో అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా ఎలా ఉంటుందని చూద్దాం. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తుంది. రవి యొక్క అనుకూలత అనేది రీత్యా వచ్చేటప్పటికి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొద్ది కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వం అనేది పొందగలుగుతారు. మొదటి 16 రోజులు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అంటే 16 రోజులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో ఒక సత్సంబంధం అనేది ఏర్పడగలుగుతుంది. ఒక ఫ్రెండ్స్ అండ్ రిలేషన్షిప్స్లో అనుకూలత, మీ యొక్క బంధువర్గంలో ఉన్నటువంటి వారితో కూడా ఒక మంచి సహకారం అనేది ఏర్పడుతుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా మార్పు చేర్పులు ఏవైతే పొందాలనుకుంటున్నారో అంటే ఎప్పటికైతే వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఒక ముందడుగు పడటం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఫ్రెష్గా కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఉద్యోగపరంగా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం అనేది గోచరిస్తూ ఉన్నది. సానుకూలమైనటువంటి ఫలితంగా కూడా గోచరిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా రాజకీయ పరంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి దృక్పథం అనేది వస్తుందన్నమాట. అంటే రాజకీయంగా కూడా మీకు ఒక సహకారం అనేది ఇరుగు పొరుగు వారితో పొందగలుగుతారు. గృహంలో కానీ లేకపోతే ఆఫీస్లో కానీ మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఒక మంచి ఉత్సాహంతో ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పనిచేయగలుగుతారు. 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు సహకారం సాధించగలుగుతారు. అంటే ఒక పాజిటివిటీ అనేది ఎనర్జీ మీ వైపు ఉండగలుగుతుంది. రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రవి 16వ తారీఖున ఇప్పుడు ఉన్నటువంటి స్థానం కూడా బాగానే ఉంటుంది. మొదటి నుంచి కూడా ఇక రాశి వారికి అక్టోబర్ నెల మొత్తం కూడా రవి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడు. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క అనుకూలత రీత్యా కూడా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగుంటుంది ఈ యొక్క నెల. ఇది వ్యాపార పరంగా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. ఖర్చు అనేవి కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు 21వ తారీఖున అష్టమంలోకి వస్తున్నాడు. వీటి రీత్యా వచ్చేట ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా వాటి విషయంతో పాటు రికవరీ అనేది బాగానే ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా కొన్ని రోజులు బాగాలేకపోయినప్పటికీ కూడా ఇమీడియట్ ఫాస్ట్ రికవరీ అనేది పొందగలుగుతారు. కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు ఇంట్లో ఏదో ఒక మాట మీరు మాట్లాడడం, కోపతాపాలని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు సామరస్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లయితే కుటుంబ జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. కోపతాపాలను తగ్గించుకోండి. ఎదుటి ఉన్న వారు ఎలా అనుకుంటారు అనే విషయాన్ని గమనించి మీరు మాట్లాడితే చాలా సమస్యలకు ఒక ఈజీ సొల్యూషన్ అనేది దొరుకుతుందని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఎదుటివారు ఎలా అనుకుంటారని చెప్పి కొంచెం ఆలోచించి మనం మాట్లాడాలి. ఎందుకంటే సంఘజీవులుగా మనం బతుకుతున్నప్పుడు ఎదుటివారు ఎలా అనుకుంటున్నారని తెలుసుకొని మనం మాట్లాడితే లైఫ్ అనేది పీస్ఫుల్గా కూడా ఉంటుంది. కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు అది ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా ఖర్చు ఉంటుంది. మరి అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండండి. ఎవరో మాటలను నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్స్ మటుకు రాబోతున్నటువంటి 21వ తారీఖు నుంచి చేయొద్దు. ఎందుకంటే అష్టమంలో కుజగ్రహ సంచారం ధనుస్సు రాశి వారికి కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పీరియడ్లో తెలియనటువంటి వారి మాటలు నమ్మి ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పి ఎక్కడో ఒక ల్యాండ్ గురించి మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయొద్దు. ఇటువంటి పరిస్థితులు మీకు కొంచెం ప్రమాదకరంగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా వ్యాపారంలో ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటారు. కొత్తగా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు. దాని తగినట్టుగానే ముందుకు వెళ్తారు. దాని తగినట్టుగానే మీ ఫ్రెండ్స్ కూడా మీకు సపోర్ట్ చేయగలుగుతారు. కాకపోతే నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు వారి గురించి పూర్తి అవగాహన, అదేవిధంగా మీ వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి ఈ నెలలో గమనించినట్లయితే
ఈ నెలలో విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ లేకపోతే పోటీ పరీక్షలు అయినటువంటి ఎంసెట్ కానీ ఐఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రవి యొక్క అనుకూలత రీత్యా మరి అదేవిధంగా శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికీ వీరికి విజయాన్ని ఇవ్వగలుగుతాడు. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్న వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పనిచేయగలుగుతారు. కానీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితులతో స్నేహం చేసేటప్పుడు కూడా వారు ఎటువంటి వారు, కొత్తగా మీతో జాయిన్ అయినటువంటి వారు మీ వెనకాల ఏమనుకుంటున్నారు, ముందు ఎలా ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవాలి. ఆఫీసెస్లో కానీ లేకుండా ఉంటే మీ యొక్క బంధువర్గంలో కానీ ముందు మాట్లాడేటువంటి వారు ఒక విధంగా ఉంటారు, వెనకాల మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు విషయాన్ని 1-2 సార్లు గమనించుకున్న తర్వాత ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సంతానం ఒక మంచి స్థాయిలో స్థిరపడతారనే ఒక నమ్మకం అనేది కూడా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ నెలలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మరియు అదేవిధంగా వివాహేతర సంబంధితమైన విషయాలు తలకు మించినటువంటి భారంగా మారే విధంగా ఉంటుంది. మానసిక చింతకి గురి చేసే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఓవరాల్గా గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికీ గృహం కొనాలనుకుంటారో దాని తగినటువంటి ప్రయత్నాల్లో ముమ్మర ప్రయత్నాలు అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. దాని తగినట్టుగానే బంధువులు మీకు సహకారం కూడా తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ యొక్క నెలలో గురువు యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి కొన్ని నిర్ణయాలు గృహం గురించి మీరు కొనాలనుకుంటున్నటువంటి గృహం అనే కొనుగోలు విషయాల్లో అది ముందుకు జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఏదో విధంగా అడ్డంకి అన్నమాట. ఏంటి ఈరోజు వెళ్దామంటే రేపు వెళ్దామంటే తర్వాత రోజు చెప్పి పోస్ట్ పోన్మెంట్ జరుగుతూ ఉంటుంది. వాహన సంబంధితమైన విషయాల్లో వచ్చేటప్పుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగా తీసుకోవాలనుకున్నటువంటి ఏదైతే వాహనం గురించి టక్కన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరి అదేవిధంగా గృహ విషయాల్లో కూడా తీసుకునేటప్పుడు ముఖ్యంగా కొన్ని పరిహారాలు పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు వచ్చేటప్పటికి దుర్గాదేవి రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి దుర్గానుష్ఠానం చేసుకోవచ్చు. 9 రోజులు వచ్చేటప్పటికి నవచండీని పూజించాలి. అమ్మవారు 9 రూపాల్లో ఉంటారు కాబట్టి రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని 9 రోజులు కుంకుమార్చన చేసుకోవటం, అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు పొందడం అనేది జరుగుతుంది. వాటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం. అష్టమంలో కుజగ్రహ సంచారం అనేది కొంచెం ప్రతిబంధకంగా మారుతుంటుంది కాబట్టి ఈ రాశివారు హనుమాన్ దేవాలయాన్ని దర్శించడం, ప్రతి మంగళవారం సింధూరాన్ని ధరించడం, స్వామివారికి వచ్చేటప్పటికి సింధూర సమర్పణ అనేది ఎక్కువగా మీకు శోభనిస్తుంది. స్వస్తి.